ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 లోపు సాయంకాలం 4 తర్వాత బయటకు వచ్చి పనులు చేసుకుంటామని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వేసవి కాలంలో ఎండ బారిన పడకుండా, ముఖ్యంగా ఎండ వేడి నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రజలు ఏం చెప్తారు, వారి మాటల్లో విందాం. సార్, ఇప్పుడు మనకు అనంతపురం జిల్లా అంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయి. ఎట్లా ఉంది మన వేడి పరిస్థితి, ఎట్లా ఉంది? కంపారిటివ్లీ చాలా ఎక్కువ ఉందండి. మామూలుగా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్కి ఉండాల్సినంత దానికంటే ఈసారి విపరీతంగా ఉంది. అండ్ మీలాంటి మీడియా ఛానల్స్ కూడా చాలా అలర్ట్ చేశాయి పబ్లిక్ని. బట్ పబ్లిక్ ఆల్సో హ్యాస్ టు టేక్ సమ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అండి. సో జాగ్రత్తగా ఉండాలి. గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండడము, 12 తర్వాత బయటికి రాకుండా ఉండటము, ఆఫ్టర్ 4 తర్వాత ఏదైనా వర్క్స్ ఏదైనా ఉన్నా కూడా చూసుకోవటము అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం అవసరం. సార్, ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి వేసవి సెలవులు కూడా వదిలేరు. వారిని బయటికి వెళ్లకుండా పెద్దలు కూడా కొంచెం బాధ్యతగా తీసుకోవాలంటే తప్పకుండా పేరెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకు వాళ్ళకి తెలియదు. మార్నింగ్ 7కి వెళ్తారు, లేవంగానే ఇప్పుడు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, లేవంగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా పక్కన పెట్టేసి గ్రౌండ్కి వెళ్ళిపోతారు. 10:30కో 11కో వస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, వెంటనే మళ్ళీ 12:30కి లేదా 1:30కి మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. సో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి వాళ్ళకు ఉండాల్సినంత రాకుండా చాలా ఇబ్బంది పడతారు. సన్ స్ట్రోక్కి, ఫర్దర్గా డయేరియాకి, ఏటైనా కూడా దీనికి కారణాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. సార్, ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలంలో పిల్లలు ఈతకు వెళ్ళి ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఐ డోంట్ ప్రిఫర్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్ అండి. ఎందుకంటే సమ్మర్లో స్విమ్మింగ్ వల్ల ఏమవుతుందంటే డర్మటాలజీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు ఒకరినొకరు ఈ వాటర్ని వాళ్ళు ఇప్పుడు ఎలా తీసుకుంటారు, క్లీనింగ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కంటామినేషన్ వల్ల, స్టాగ్నేటెడ్ వాటర్ వల్ల డెఫినెట్గా అది కడుపులోకి పోతాయి, కళ్ళల్లోకి పోతాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి బెటర్ టు అవాయిడ్ స్విమ్మింగ్ ఆల్సో ఇన్ సమ్మర్. ఎలా ఉన్నాయి ఎండలు? మనకు అనంతపురం జిల్లా అంటేనే ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈసారి ఎలా ఉన్నాయి? 44 to 45 degrees సెల్సియస్ నమోదవుతుంది. కొంచెం ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అట్లా వాటర్ తీసుకోవడము, అట్లనే ఎండ వడదెబ్బ కొట్టేటట్లుంది. మీరు గతంలో ఎప్పుడైనా చూసారా ఇంతటి ఎండలు? మనకు ఎప్పుడు లేదండి. ఇదే ఎల్లినో ప్రభావము అంటున్నారు. దానివల్ల కొంచెం ప్రజలు చాలా జాగ్రత్త పడి అట్లనే ఇట్లా చలివేంద్రాలు కానీ అలా పెట్టి కొంచెం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి రావాలంటే ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? కన్ఫామ్గా ప్రికాషన్స్ తీసుకొనే రావాలండి పిల్లలకి. అవునవును. ఇంకా హాలిడేస్ కూడా వదిలారు కాబట్టి స్కూల్స్ కూడా ఇబ్బంది ఏం లేదు. అంతే అండి. మన అనంతపురం జిల్లాలో ఎండలు విపరీతంగా ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఇంకా అధికంగా ఉన్నాయంటున్నారు. ఎలా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయంటూ చెప్తున్నారు. ఏదో ఎలినో ప్రభావం ఉంది, దాని నుంచి 44-45 వరకు దాటొచ్చు అని అంటున్నారు. అది మన అనంతపురం ముందు నుంచి ఎండలు ఎక్కువ, మనం జాగ్రత్తగా ఉండాలని చాలా చోట్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదండి? తీసుకుంటే మంచిదే అండి. నీడకు ఎక్కువ ఎండకు తిరుక్కోకుండా 11-12 తర్వాత బయటికి రాకోకుండా, పిల్లలు కూడా అట్లా ఏదన్నా జ్యూసులు కానీ లేకపోతే మజ్జిగ ఇట్లా నీరు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు. దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలని సార్, ఇప్పుడు వేసవికాలం పిల్లలకి సెలవులు కూడా ఇచ్చారు. చాలామంది చెరువుల దగ్గరికి వెళ్తుంటారు పిల్లలు. పెద్దలు వాళ్ళ మీద పర్యవేక్షణ ఉండాలంటారు? తప్పకుండా ఉండాలండి. మననే 2-3 చోట్ల సంఘటనలో పిల్లలు చనిపోయినారు ఈ నీళ్ళు స్విమ్మింగ్ రాక. జాగ్రత్తగా స్విమ్మింగ్ ఉన్న చోటనే, ట్రైనింగ్ ఉన్న చోటనే పంపించి వాళ్ళకి పెద్దలు జాగ్రత్తగా ఉండాలని తెలుసు. గతంలో చూసారా ఇట్లా ఎండలు? ఎండలు ఇప్పుడు 2 ఏళ్ళంటే ఎండలు భారీగా ఉన్నాయి. ఎక్కడ గడ్డకి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండాలా. బయటికి వెళితే ఈట్ అయ్యేది మంచులకి ఏదో రకంగా. ఇట్లా కాళ్ళు చూడ నాకు వాపులు వచ్చినాయి, ఆరోగ్యాలన్నీ చెడిపోతున్నాయి. ఎండ ఎక్కువ అయిపోయి ఇట్లా అయిపోతున్నాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఇట్లా ఎండలు? అంటే ఇంతకుముందు అంటే 2-3 ఏళ్ళ కింద ఉండే, 2 ఏళ్ళు 3 ఏళ్ళంటికి స్టార్ట్ ఎండలు ఎప్పుడు ఎక్కువ అంటే మన ఆంధ్ర అంతా. ఇంతకుముందు అంటే అప్పుడు నా వయసు అప్పుడు అంటే అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎండలు మోపోయినాయి, ఎక్కువైనాయి.
సార్ మనకు అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, వీటిని తట్టుకోవాలంటే ఏంటి, ఏం చేయాలంటే? చాలా వేడి ఉందండి ఇక్కడ. మాది హిందూపురం, అక్కడికంటే వేడి ఎక్కువ ఉంది అసలుకి. ఈ దాహం అనేటువంటిది ఎన్ని వాటర్ తాగినా కూడా ఇంకా తాగాలనిపిస్తుంది, అన్నం తినాలని కూడా అనిపిస్తుంది. వేడి చాలా ఉండదు అసలు. ఈ వర్షాభావం ఒకటి లేదు. ఈ అనంతపురం జిల్లాని దేవుడే కాపాడాలి, ఎందుకంటే చాలా మన హిందూపురం కంటే ఎక్కువ ఉందండి ఇక్కడ, చాలా ఎక్కువ ఉంది అసలు. కొంచెం కూడా నడుచుకోలేకపోతున్నాం. అంటే గతంలో ఏమైనా చూసారా ఇంత ఉష్ణోగ్రత? ఇట్లా లేదు అనంతపురం ఎక్కువ. అప్పుడు అనంతపురం మాకు జిల్లా ఉన్నప్పుడు, ఇప్పుడు జిల్లా మార్కోకూరు ముందు ఎప్పుడు అనంతపురం 2-3 సార్లు వచ్చేవాళ్ళం మేము, అయినా కూడా ఇంత లేదు. ఈ సంవత్సరంలో చాలా ఉందండి, చాలా అంటే చాలా చెప్పుకోలేకపోతున్నాం. సార్ ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉంటున్నాయి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే పిల్లలు కానీ వేసవికాలం ఒకటి, పిల్లలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది. బయటికి వెళ్ళాలంటే బయట పంపించకూడదండి. ఏమైనా ఏంటంటే బ్రెయిన్స్ ఇప్పుడు చాలా ఘోరంగా ఉండే పరిస్థితులు, ఏమైనా ఇబ్బందులు వచ్చినాయంటే హాస్పిటల్లో చూపించలేకపోతున్నారు, 1000 రూపాయలు కావాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు మేము పెద్దవాళ్ళమే తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడైనా చెట్టు దొరికితే కొంచెం ప్రశాంతంగా ఉండిపోదాం, చల్లగా అనుకుంటున్నాం. బయట రాకూడదు అసలు. 12 గంటలు అయితేనే 10 చిన్న పనులు చూసుకొని చూసి ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ బయట రాకూడదు అసలు. పిల్లలు అసలు రాకూడదు. మనకు అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉన్నాయి, ఎలా ఉంది సార్? మనం దాన్ని ఫేస్ చేయాలంటే, బయటికి రావాలంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి సార్, ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మధ్యాహ్నం పూట బయటకు వచ్చేటట్లు లేవు పరిస్థితులు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం జాగ్రత్తగా, అంటే మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ అట్లా బయటకు వస్తే మంచిది. టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు వేసవికాలం పిల్లలకి సెలవులు కూడా వదిలేరు, కొంచెం పెద్దవాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలంటారా బయటికి రావాలంటే? లేదంటే ఏదైనా స్విమ్మింగ్ అంటూ బయటికి వెళ్తూ ఉంటారు? బెటర్ అంటే ఈ మధ్యాహ్నం పూటలో అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మేము ఆఫీస్ నుంచి వస్తున్నాము, చాలా టెంపరేచర్ చాలా హెవీగా ఉంది, కాబట్టి మధ్యాహ్నం పూటలో అవాయిడ్ చేయడం బెటర్. ఇంట్లో ఉంటే మంచిది. ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి, బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయా అనంతపురంలో? ఉన్నాయండి, చాలా కష్టంగా ఉంది. బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఈ టైంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆఫ్టర్నూన్ టైం అయితే 12 దాటిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా తిరగకుండా ఉంటే మంచిది. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదంట? ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు మార్నింగ్ 10 తర్వాత నుంచి 6 వరకు రాకుండా ఉండడం మంచిదని నా అభిప్రాయం. బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. వేసవికాలం కావాలి, చిన్నపిల్లలు స్విమ్మింగ్ అంటూ చెరువుల దగ్గరికి అక్కడికి వెళ్తూ ఉంటారు, పెద్దలు పర్యవేక్షణ ఉంటే మంచిదా? అవును, పెద్దలతో పాటు వెళ్తేనే మంచిది. పిల్లల్ని ఒక్కరిని అసలు పంపించకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వెళ్తే మాత్రం మంచిది, పిల్లల్ని అయితే అసలు పంపించకూడదు. ఈ వేసవికాలంలో తగలకుండా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందని, అందులోనూ వేసవికాలం చిన్నపిల్లలకు ఇప్పటికే సెలవులు వదిలేసినటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎక్కడికంటే అక్కడికి వెళ్లకుండా, ముఖ్యంగా చెరువులు కుంటల దగ్గరికి వెళ్లకుండా పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని, ముఖ్యంగా ఎండ బారిన పడకూడదంటే మాత్రం 10 గంటల లోపే పిల్లలు ఆడుకోవడానికి బయటికి పంపించాలని చెప్పేసి చాలామంది పెద్దలు కోరుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఏదైతే ఉందో బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్, అంబ్రెల్లా కావచ్చు, లేదంటే హ్యాటు, సన్ గ్లాసెస్తో బయటికి రావాలి. లేకపోతే ఈ ఎండ వేడికి తట్టుకోలేము, ఖచ్చితంగా వ్యాధులు పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.